పార్టీని ఎంతో మంది అవకాశవాదులు వెన్నుపోటు పొడిచిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో లాభాలు పొంది ఎంతో హోదాను అనుభవించి ఈ రోజు పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పార్టీని వదిలిపెట్టిన వాళ్ళు వదిలిపెట్టిపోతే కానీ ఆనాడు కేసీఆర్ గారు చేసిన త్యాగాన్ని గుండెల్లో దాచుకొని వారు ఏ కలల కోసం పోరాడినరో ఆ కలలన్నింటినీ కూడా మరీ గుర్తు చేసుకొని ఎన్ని కష్టాలున్నా ఎన్ని అక్రమ కేసులున్నా ఎన్ని మరి వేధింపులు ఉన్నా ఎన్ని ఈసడింపులు ఉన్నా కూడా ఆ గులాబీ జెండా తమ భుజాల మీద మోస్తూ మరి కేసీఆర్ గారి కలలను అసంపూర్తిగా మిగిలిన కలలను మళ్ళీ నిజం చేయాలని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో 2028లో అధికారంలోకి రావాలని మరి కేటీఆర్ గారు ఇక్కడే కాదు మరి రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పటంలో మొదటి స్థానంలో ఉంచాలని మరి పోరాడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.